యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామములో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మొదటి 15 వచనాలు. మొదటి 2 వచనాల్లో ఆయన మాసిదోనియా సంఘం వాళ్ళు వాళ్ళ పరిస్థితిని వీళ్ళకి గుర్తు చేయడానికి, కొరింథీ వాళ్ళకి గుర్తు చేయడానికి ఇష్టపడుతూ ఆయన రాస్తా ఉంటున్నాడు. మాసిదోనియా అంటే వాళ్ళు ఒక ప్రావిన్స్, ఒక జిల్లా లాగా, రోమా జిల్లా లాగా, అకయ్య ఇంకో జిల్లా లాగా. ఈ అకయ్య యొక్క రాజధాని కొరింథు. ఈ మాసిదోనియాలో ఉంటున్న సంఘాలు ఫిలిప్పీ సంఘము, తెస్సలోనిక సంఘము, బేరియా సంఘము, ఈ సంఘాలు కనుక బహుశా ఆయన ఈ సంఘాల గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడేమో. మొదటి 2 వచనాలు అంటున్నాడు, వాళ్ళు భయంకరమైన పేదరికంలో ఉన్నప్పటికీ వాళ్ళు విస్తారమైన దాతృత్వంతో ఈ బహుమానం ఇస్తా వచ్చారు. ఆయన మాట్లాడే ఈ బహుమతి లేకపోతే ఈ వరము, ఈ కానుక దేని గురించి అనంటే యెరూషలేములో ఉంటున్న పేదవాళ్ళ అక్కర్లు తీర్చడానికి ఈయన తీసుకొని వెళ్ళే కానుకగా మాట్లాడుతూ ఉంటున్నాడు. యెరూషలేములో సంఘానికి వీరెందుకు ఇవ్వాలి అనంటే ప్రేమను బట్టి ఇవ్వాలి తప్ప ఇదేమి ఆజ్ఞ కాదు అని చెప్తున్నాడు. కనుక వీళ్ళు వాళ్ళకి ఇవ్వడానికి గల కారణం ఏంటి అనంటే యెరూషలేములో చాలా మంది బయట నుంచి వాళ్ళు వచ్చి ప్రభుని నమ్ముకొని సంఘాల్లోనికి చేర్చబడతా వచ్చారు. యెరూషలేములో వాళ్ళకుంటున్న ఆ రాజకీయ ఆందోళనను బట్టి రోమా యొక్క బానిసత్వం కింద వాళ్ళు ఉంటున్నందుకు, ఆ తర్వాత క్రైస్తవులు అనబడే వాళ్ళు వీళ్ళు చుట్టూంటున్న ప్రజల ద్వారా అంత స్వీకరించబడే వాళ్ళు కాదు, అంత ఘనమైన స్థాయిల్లో ఉండేవాళ్ళు కూడా కాదు యెరూషలేములో అప్పట్లో. కనుక వాళ్ళని ఆనాటి మతపరమైన సమాజం కూడా వాళ్ళని కొంచెం దూరమే పెట్టేది. వీళ్ళు అటు రోమీల ఒత్తిడిని బట్టి, ఇటు ఈ సామాజిక ఒత్తిడిని బట్టి, ఇటు మతపరమైన ఒత్తిడిని బట్టి, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను బట్టి పౌలు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉంటున్న సంఘాలన్నిటికీ ఈ యెరూషలేములో ఉంటున్న పేదవారికి ఆయన డబ్బు సహాయం చేయడానికి వాళ్ళని పురికొల్పేవాడిగా మనం చూడొచ్చు. ఎందుకంటే యెరూషలేములో ఉంటున్న వాళ్ళు పౌలుని పంపించేటప్పుడే ఈ మాట చెప్పి పంపించారు. ఏంటంటే కేవలము మేము సంఘాలకి చెప్పేది ఏంటి అనంటే, మీరు వ్యభిచారం చేయొద్దు, విగ్రహాలకి అర్పించింది తినొద్దు, ఆ తర్వాత రక్తముతో ఉంటున్నవి తినొద్దు అని చెప్తా వచ్చారు అని చెప్పి పంపిస్తున్నారు. నువ్వు పేదవాళ్ళని జ్ఞాపకం చేసుకొని అన్నారు. పౌలు అంటాడు, అది నాకు చాలా ఇష్టమైన పని అని అంటాడు. కనుక యెరూషలేము ఆయనకి ఇచ్చిన పనుల్లో ఆయన వెళ్ళి ఈ శ్రేష్టమైన పరిచర్యను కూడా కొనసాగించేవాడిగా ఉంటున్నాడు. ఇట్లా ఆయన ఈ సంఘాలకి, యెరూషలేము సంఘానికి, సార్వత్రిక సంఘం అంతా ఒకటే అనే ఈ భావన. ఎందుకంటే సార్వత్రిక సంఘంలో ఒక సంఘం ఇంకో సంఘం మీద యజమానత్వం మనం లేఖనాల్లో చూడము. ఒక సంఘం ఇంకో సంఘానికి వాళ్ళ పరిచర్య అక్కర్లు తీర్చినట్టు కూడా పెద్దగా మనకు కనపడవు. కానీ వాళ్ళ భౌతిక అక్కర్లు ఒకరు తీర్చుకుంటూ మేమందరం ఒక సంఘమే, మేమందరం ఒకళ్ళమే అని ప్రేమను బట్టి చూపిస్తూ ఉంటున్నారు. కనుక సార్వత్రిక సంఘం అంతా ప్రేమని బట్టి జోడించబడిన సంఘంగా ఉంటా ఉంది. బహుశా కొన్ని సిద్ధాంతాలు వేరుగా ఉండొచ్చు, లేకపోతే వీరి మీద వారికి యజమానత్వం లేకపోవచ్చు, గవర్నెన్స్లో కావచ్చు, ఇంకా వేరు వేరు విషయాల్లో ఒకరి కింద ఒకరు లేకపోవచ్చు, ఒకరికి ఇంకొకరికి సంబంధం లేకపోవచ్చు. కానీ ప్రేమ దగ్గరకు వచ్చేటప్పటికి మనం అందరం ఒకటే అనే విషయాన్ని ఆయన ఈ కానుకను బట్టి దోహదపరుస్తూ ఉంటున్నాడు. ఈ మాసిదోనియా సంఘం వీళ్ళు కేవలం ఇవ్వడమే కాదు, కానీ వీళ్ళు బ్రతిమాలి మేము వాళ్ళ బాధలు పాలి పంపుకు కలిగి ఉంటాము అని చెప్పిస్తూ వచ్చారు. మెట్టుకి 3 అద్భుతమైన పదాలు వాడుతూ ఉంటాడు. ఇవ్వడం అనేది ఒక కృపగా పౌలు ఇక్కడ పెడతా ఉంటున్నాడు. ఈ కొరింథీ సంఘము వరాల గురించి ప్రస్తావిస్తూ వచ్చారు గనుక ఆయన జవాబుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 14వ అధ్యాయంలో ఆయన ఈ వరముల గురించి ప్రాముఖ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. ఈ వరముల గురించి ఆయన మాట్లాడేటప్పుడు ఆయన ఒత్తి చెప్పిన మాట ఈ 2 అధ్యాయాలు 12వ అధ్యాయం 14వ అధ్యాయం మధ్యలో 13వ అధ్యాయం పెడతా వచ్చాడు. కనుక ఇది కూడా ఒక కృపావరమే, ఇవ్వడం కూడా ఒక కృపావరమే అనే విషయాన్ని వాళ్ళకి మరలా గుర్తు చేస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా ఇవ్వడం ఒక పరిచర్య అని గుర్తు చేస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా ఇవ్వడం అనేది జత పని వారిగా వాళ్ళ పనిలో ఐక్యతను చూపిస్తూ ఉంది. కనుక ఈ 3 పదాలు చాలా అద్భుతమైన పదాలు. ఇవ్వడం అనేది ఒక కృప, ఇవ్వడం అనేది ఒక పరిచర్య, ఇవ్వడం అనేది మనము
ఆ వ్యక్తితో ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళతో మనం జత పనివారుగా ఉంటున్నాము అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. 5వ వచనంలో మేము అనుకున్న దానికంటే వాళ్ళు ఇంకో అడుగు ఎక్కువ వెళ్ళి ముందు వాళ్ళని వాళ్ళు ప్రభువుకి మాకు అప్పగించుకుంటా వచ్చారు. అది కూడా దేవుని చిత్తానుసారంగా అప్పగించుకుంటా వచ్చారు. వాళ్ళ జీవితాలు వాళ్ళు అప్పగించుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉండేది వాళ్ళు ఇస్తా వచ్చారు. కనుక ఏ పరిచర్య అన్నా ఏది మనము ఇవ్వక మునుపు ప్రభుకి ముందు మనం కావాలి, మన హృదయం కావాలి. అందుకనే కయీను ఏబేలు సందర్భంలో కూడా ఈ మాట చదవచ్చు. దేవుడు కయీనుని అతని అర్పణని లక్ష్య పెట్టలేదు, దేవుడు ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కనుక దేవుడికి కావాల్సింది మన అర్పణ కాదు, కానీ ముందు మనం కావాలి, ఆ తర్వాత మన అర్పణ. యేసుప్రభు వారు కూడా చెబుతా వచ్చారు, అర్పించడానికి వెళ్తా ఉంటున్నవాడు ఒకవేళ మీ సహోదరుతో నువ్వు బాగలేవని తెలిస్తే అర్పణ అక్కడే వదిలిపెట్టి వెళ్ళి సరి చేసుకో, వెళ్ళి సమాధానపరచబడి ఆ తర్వాత వచ్చి అర్పణ అర్పించు. ఇక్కడ అర్పణని అర్పించొద్దు అని చెప్పట్లేదు, కానీ ప్రాధాన్యత అర్పణ కంటే జీవితానికి ఇస్తా ఉంటున్నాడు. కనుక ఏ నాటికైనా ప్రభువు మన జీవితాన్ని పిలుస్తూ ఉంటున్నాడు. నా జీవితం ఆయనకి చెందకుండా నాకుండేది ఏది ఆయనకి ఇచ్చినా అది అంత పెద్ద చెల్లుబాటు కాదు. ఈ చివరి దినాల్లో ప్రత్యేకంగా జీవితాలు ఇవ్వడానికి బదులు ఉట్టి డబ్బులు ఇస్తే సరిపోతుంది అనే ఇలాంటి వాలకము చోటు చేసుకోవడం మనం చూడొచ్చు. ఎందుకు అనంటే వాళ్ళ వేషధారిని, వాళ్ళ వక్రతనాన్ని, వాళ్ళ నిర్లక్ష్య జీవితాన్ని, నిర్వీర్యమైపోయిన విశ్వాసాన్ని, నీరుగారిపోతున్న తెగింపుని వాళ్ళు సరిచేసుకోవడానికి ఇష్టపడక కప్పడానికి ఏదో కానుకలు ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటున్నారు. 6వ వచనంలో అంటున్నాడు, తీతు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చెప్తా వచ్చాము, నువ్వు ఆరంభించిన కార్యాన్ని పూర్తి చేయి అని చెప్పి పంపిస్తా వచ్చాము. మీరు జ్ఞానంలో పెరుగుతున్నారు, మీరు చాలా రకాల విశ్వాసంలో, మాటల్లో, వీటిలన్నిటిలో పెరుగుతున్నారు, మంచిదే. అయితే ఈ దాతృత్వము లేకపోతే దయ చూపించి ఈ గుణంలో కూడా మీరు పెరిగితే బాగుండు అని చెప్పి, మీరు పెరగండి అని చెప్పి పంపిస్తా ఉంటున్నాడు. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, ఇది నేనేం ఆజ్ఞగా ఇవ్వట్లేదు, కానీ మీకు ఒక చిన్న పరీక్షలాగా వాళ్ళతో ఒకసారి పోల్చుకొని చూసుకోండి, మీరు నన్ను నిజంగా అపోస్తులుగా చూస్తున్నారా లేదా అనే దానికి ఇది ఒక చిన్న పరీక్షగా వాడుతున్నాను అని అంటాడు. ఇక్కడ నేరుగా క్రీస్తుని మాదిరిగా పెట్టి అంటాడు, క్రీస్తు ధనవంతుడై ఉండి మన కొరకు పేదవాడిగా అవుతా వచ్చాడు. ఎందుకంటే మనం ధనవంతులం అవ్వడానికి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ మన కొరకు పేదవాడు కాకపోయి ఉంటే మన జీవితాలు నిజంగా ఎంత అధ్వానమైపోయేవి, మనకి రక్షణ లేకుండా పోయేది, అసలు మన జీవితానికి దైవికంగా దిక్కు లేకుండా పోయేది. కానీ ఆయన పోగొట్టుకోవడానికి ఇష్టపడతా వచ్చాడు. ఆయన వారిగా ఉంటున్న మనం కూడా ఆ వాలకాన్ని, ఆ యొక్క శ్రేష్టమైన ఆ హృదయాన్ని మనం కూడా మోసేవారిగా ఉండాలి. ఆ తర్వాత ఆయన అంటాడు, నా అభిప్రాయంలో మీరు గత సంవత్సరం ఏదైతే మొదలు పెట్టారో ఆ పనిని మీరు పూర్తి చేస్తే బాగుంటుంది. మీరు ఏదైతే మొదలు పెట్టాలనుకుంటూ వచ్చారో ఆ పనిని మీరు పూర్తిగా చేయండి. అది ఇతరులకి ఎంతైనా మేలుకరంగా ఉంటుంది. ఎందుకంటే గత సంవత్సరం మీరు అనుకున్నారు ఇంత ఇద్దామని, అయితే మీకు ఎంత కుదురుతుంది అంటే మీ సామర్థ్యం బట్టి, మీకు వచ్చే రాబడిని బట్టి. ఇక్కడ రూల్ ఏం లేదు, మీరు ఇంతే ఇవ్వాలి అంతే ఇవ్వాలని. అకార్డింగ్ టు యువర్ మీన్స్ అంటాడు. అంటే మీ సంపాదన బట్టి, మీ వీలుని బట్టి మీరు ఇవ్వండి అని చెప్తున్నాడు. ఎప్పుడైతే ఇవ్వాలనే ఆశ ఉంటుందో ఆయన అంటాడు, నీ నీ బహుమానం ప్రభు స్వీకరించినట్టే. ఇవ్వాలి అనే ఆశతో, ప్రేమతో, భారంతో ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇవ్వడంలో కేవలం ఎంత ఇస్తున్నాము అనేది ముఖ్యం కాదు, కానీ ఎట్లా ఇస్తున్నాము అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే నేను మిమ్మల్ని ఏమో ఒత్తిడి చేసేసి వాళ్ళు సుఖపడి మీరు చాలా బాధలు గుండా వెళ్ళాలనేది ఏమాత్రం నా ఆశ కాదు, కానీ సమానత్వం ఎక్కడో ఒక చోట సమానత్వం ఉండాలి. వాళ్ళు ఒక మోస్తరు మామూలు జీవితం, మీరు ఒక మోస్తరు మామూలు జీవితం జీవించడమే నా ఆశ. ఒకరిని ఇబ్బంది పెట్టి ఇంకొకరిని ఎవరో యెరూషలేము వాళ్ళని సుఖపెట్టడం నా ఆశ కాదు అని రాస్తున్నాడు. ఆ తర్వాత అంటాడు, ఈ చివరి దినాల్లో ఇది కూడా చాలా ప్రాముఖ్యము. ఏంటంటే ఒకళ్ళేమో బహుగా సుఖపడిపోతుంటారు క్రైస్తవత్వంలో, ఇంకోళ్ళు బహుగా కిందకి వెళ్ళిపోతుంటారు. వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం ఒక బ్యాండ్ విత్ ఆఫ్ ఈక్వాలిటీ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. కనుక ధనవంతులకి ఇంకా ఇచ్చేసుకొని ముందుకు వెళ్ళడం కంటే లేని వారిని ఆదుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ మిషన్ ఫీల్డ్ అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. పేదగా ఉంటున్న వాళ్ళకి ఇవ్వడం చాలా మేలు. అందుకే సమానత్వం ఎక్కడో కొంచెమన్నా వస్తుందేమో అని పౌలు ఆశపడతా ఉంటున్నాడు. ఆ తర్వాత అంటాడు, ఈరోజు మీకు సమృద్ధి ఉండి మీరు ఇస్తున్నారు, వాళ్ళ లేమిలో మీరు ఆదుకుంటున్నారు, రేపొద్దున్న మీ లేమిలో వాళ్ళు సమృద్ధితో వాళ్ళు ఆదుకోవచ్చేమో. ఎందుకంటే ఎవరికి సమృద్ధి అనేది నిత్యశ్వాసం ఏం కాదు, పరిస్థితులు మారిపోతుంటాయి. కాబట్టి
ప్రేమతో మీరు ఐక్యత కలిగి ఉండొచ్చు. అక్కడ ఆయన పాత నిబంధన నుంచి మన్నా కూర్చుకునేటప్పుడు రాయబడిన వచనాన్ని ఇక్కడ ఆయన రాస్తా ఉంటున్నాడు. మన్నా కూర్చుకునేటప్పుడు ఎక్కువ కూర్చుకునే వాడికి మరీ ఎక్కువేం లేదు. తక్కువ కూర్చుకునే వాడికి మరీ తక్కువేం లేదు. అంటే మరీ ఎక్కువ లేదు, మరీ తక్కువ లేదు. ఒక మోస్తరుగా జీవిస్తా తినగలుగుతా వచ్చారు. కనుక ఇది వాళ్ళకి ఒక మాదిరిగా లేకపోతే ఒక ఆనవాయితీగా చెప్తున్నాడేంటంటే మరీ ఎక్కువ ఉంచుకోవద్దు. అంతేకాకుండా మరీ తక్కువలో ఎళ్ళిపోయి మీరేమి ఇవ్వొద్దు. మీరు కొంచెం ఒక బ్యాలెన్స్డ్ లోనికొచ్చి మరీ ఎక్కువ లేకుండా బతకండి. మరీ తక్కువ పోకుండా బతకండి. మిడిల్‌గా బతకండి అని చెప్తున్నాడు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, ఈ ఇచ్చే కృపలో మమ్మల్ని వర్ధిల్లింపజేస్తున్నామని యేసు ప్రభు మా రక్షకుని నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.